హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అటుకులతో హల్వా లేదా కేసరి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా అతిథులు వచ్చినా అప్పటికప్పుడే మనం ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకు అటుకులను వేసుకొని కాస్త క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇవి కాస్త చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, కాస్త రవ్వగా ఉంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం రవ్వగా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అటుకులు కాబట్టి కాస్త వాటర్ని త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా వాటర్ని పోసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1/4 కప్పు లేదా 1/2 కప్పు వరకు మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. కాస్త స్వీట్ కావాల్సిన వాళ్ళు 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా మనం వేపు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే అటుకులతో హల్వా లేదా అటుకుల కేసరి మనకి రెడీ అయిపోయింది. ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా అప్పటికప్పుడే చేసి పెట్టేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అటుకులతో హల్వా చేసేసాం. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.